హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ ఏంటంటే ఉలవచారు. ఈ ఉలవచారు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంచిది, చాలా ఆరోగ్యకరమైనది. వర్షాకాలంలో తింటే జలుబు, జ్వరాలు, దగ్గు రావు. తర్వాత కిడ్నీల రాళ్ళ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ ఉలవచారు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఉలవలు వేసుకుంటున్నాను. వీటిని బాగా వేయించుకోవాలి. వేయించుకుంటేనే స్మెల్ బాగుంటుంది, బాగా మంచి రుచిగా కూడా ఉంటాయి, వేరంగా ఉడుకుతాయి. ఉలవచారు కోసం నేను నల్లని ఉలవలు తీసుకున్నాను. ఈ నల్ల ఉలవల వల్ల ఏంటంటే కిడ్నీల రాళ్ళు, తర్వాత జలుబు, ఈ వర్షాకాలం వాటర్ చేంజ్ అవ్వడం వల్ల జలుబు, దగ్గు, జ్వరాలు కూడా వస్తుంటాయి కదా, వాటికి కూడా ఉపయోగపడుతుందని నల్ల ఉలవలు తీసుకున్నాను. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. చూసారా వేగుతున్నాయి. వేగేటప్పుడు చూసారా చిటపట సౌండ్ వస్తుంది, అంటే ఇవి వేగిపోయేవి. ఇలా వేగేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుందండి. అందుకోసమే మనం చారు చేసేటప్పుడు కూడా ఉలవచారు చాలా మంచి స్మెల్ వస్తుంది, మంచి రుచిగా కూడా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ఉలవచారు తినట్లేదు, కానీ అప్పుడు మాత్రం ప్రతి ఇంట్లో వర్షాకాలం ఉలవచారు తినేవాళ్ళు. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్లకి, బిర్యానీలకి బాగా అలవాటు పడిపోయి ఈ పాతకాలం నాటి వంటలు ఎవరూ చేయడం లేదు, చాలా తక్కువగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఉలవల్లో కొద్దిగా వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా ఉలవల నుంచి వాటర్ని సపరేట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఇప్పుడు ఇందులో ఉలవలు మునిగేంత వరకు కొద్ది వాటర్ పోసుకోవాలి. చూసారా, ఉలవలు మునిగాయి. మన ఇలా చూస్తే తెలిసిపోతుంది. ఉలవలు కంటే ఇంత కొద్దిగా పైకి ఉన్నాయి వాటర్, వీటికి సరిపోతుంది. ఇప్పుడు వీటిని కుక్కర్ మూత తీసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మూడు విజిల్స్ వచ్చేసాయి కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ గ్యాస్ పోయింది కదా, మూత తీసి ఉడికాయో లేవో చూసుకుందాం. చూడండి, ఉడికిపోయేవి. ఇలా చేయి పెట్టి ఇలా నేమితే మెత్తగా అయిపోతాయి, ఉడికిపోయేవి. ఇప్పుడు వీటిని రోట్లో వేసి అయినా రుబ్బుకోవచ్చు, లేదు అంటే మిక్సీ జార్లో వేసి మిక్సీ అయినా పట్టుకోవచ్చు. రోట్లో వేసి రుబ్బుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, కానీ ఈ రోజుల్లో అంత ఓపిక ఎవరికి ఉందండి. అందుకోసమనే నేను మిక్సీ పట్టుకుంటున్నాను. నేనైతే రోట్లో రుబ్బలేను. ఇదిగోండి, ఇలా నేను మిక్సీ పట్టుకున్నాను. కొద్దిగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుండదు, కొద్దిగా జిగురు వస్తుంది. కనుక బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటే ఏంటంటే అదొక టైప్లో ఉంటుంది, కొంచెం చూడడానికి కూడా బాగుండదు. అందుకోసమే నేను ఇలా కచ్చా పచ్చగా చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో అదే కుక్కర్ తీసుకొని ఈ మనం మిక్సీ పట్టుకున్న ఉలవల ముద్ద వేసుకుందాము. దీనికోసం నేను చారు పెట్టుకుంటాం కదా, ఉలవచారు, దానికోసం చింతపండు నానబెట్టి ఇలా పులుసు తీసుకున్నాను. ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇలా కలుపుకున్నాను. ఈ ఉలవల ముద్దను చింతపండు పులుసులో వేసి ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు,
పసుపు కొద్దిగా, టమాటాలు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలానే పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేసుకుంటున్నాను ఇలా కట్ చేసి. అలానే ఒక 2 ఉల్లిపాయలు ఇలా 4 ముక్కల్లాగా కట్ చేసి ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. మనం కావాలంటే బెండకాయలు, ములంకాడలు కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేసుకుందాం. దీన్ని బాగా కలుపుకొని బాగా మరగనివ్వాలి. మనకి చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు, లేదంటే పలచగా కూడా చేసుకోవచ్చు. ఇగండి కొద్ది చిక్కగా ఉంది, నేను పలచగా చేసుకుంటున్నాను. నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. బాగా మరగనివ్వాలి. ఈ టమాటాలు, ఉల్లిపాయలు బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు, ఇది చింతపండు పులుసు ఇదంతా బాగా మరగాలి అంటే కనీసం ఒక 10 నిమిషాలు పడుతుంది. చూసారా, మరగడం స్టార్ట్ అయింది. ఇలానే మరగనివ్వాలి. బాగా మరిగాక తాలింపు పెట్టేసుకుందాం. చూసారా, బాగా మరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపుకి రెడీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద పోపు పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక చూసారా ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్న తెల్లుల్లి రబ్బలు ఒక 7-8 వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు కొద్దిగా మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ పోపు దినుసులన్నీ వేగిపోయావు కదా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేసి కలుపుకుందాం. ఇంగు వేయడం వల్ల ఏంటంటే త్వరగా డైజెస్ట్ అవుతుంది, తర్వాత టేస్ట్గా కూడా ఉంటుంది. అంతేనండి, పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనం ఉలవచారులో వేసి మూత పెట్టేసుకుందాం. అంతేనండి, ఉలవచారు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ ఉలవచారు రెడీ అయింది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.